నిన్నటి టీజీపీఎస్సీ ముట్టడిలో హేయమైన చర్య పోలీసుల్ని పెట్టేసి ఎంత అంటే ఒక విషయం ఏంటంటే ఓ రైతు కూడా వచ్చిండు, రైతుని చూడకుండా కూడా తీసుకుపోయి అల్లగట్టేసి అందులో అంటారు వెహికల్ పడేసారు. అదే నేను రైతుని ఓ సమస్య గురించి వచ్చిన అంటే కూడా వదిలిపెట్టినట్టు పరిస్థితి. అంతేకాకుండా ఈ బ్రదరు ఏకంగా నేను పరీక్ష ఉండే ఎగ్జామ్ ఉండే అయినప్పటికీ కూడా తీసుకుపోయి అందులో పడేసి. మరి ఎట్లా రాష్ట్ర ఎగ్జామ్ పోయిందా? పోయినట్టు ఎగ్జామ్ రాయలేగా? రాయలేదు. యాక్చువల్గా ఏమైందంటే మార్నింగ్ నేను వెళ్ళిన తర్వాత చెప్పాను. యాక్చువల్గా 10:30గా నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. అంటే నిన్న మొన్న కూడా మేము ప్రొటెస్ట్ చేసాం సార్, ఉన్నాం కానీ ఇలా ఎగ్జామ్ ఉంది సార్, నేను కొంచెం మా ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ దింపేసి పోతున్నా సార్, వెళ్ళిపోతున్నా సార్ అంటే ఆయన ఏం చేసిండు, నాకు ఆ ఎగ్జామ్ సంబంధించిన ఐడి కార్డు కూడా ఒకటి చూపెట్టాను, అండ్ ఐడి కార్డు అడిగితే చూపెట్టాను, అండ్ ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా చూపెట్టిన తర్వాత ఏం చేశారు, లోపల తీసుకెళ్ళిపోయారు సార్. 3 hours ముందే నేను చెప్పాను. తీసిన తర్వాత నేను మధ్యాహ్నం డీసీపీ ఫోన్ చేశాను, సెంట్రల్ జోన్ డీసీపీ ఫోన్ చేసి నాకు ఎగ్జామ్ ఉంది నల్గొండలో 1:45కి నల్గొండకి వెళ్ళమంటాడు. 15 నిమిషాలు వెళ్ళి ఎగ్జామ్ రాయంటాడు. ఏం చెప్పాలి, సర్లే పోతే పోనీ ఇంకెట్లయినా ఉందని పోమన్న తర్వాత ఇంకేముంది, ఇక ఎట్లయినా మేము మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఆ ప్రొటెక్షన్ గట్టి చేయాలని అక్కడ ఉన్నాం, నిర్ణయించుకున్నాం. కానీ నా విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఒకటి అడుగుతున్న ప్రత్యేకంగా ఏంటంటే చాలా మంది నేను మేము మెట్రోలో వస్తుంటే చాలా మంది అన్ని డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా మంది కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే నేను మ్యాక్సిమం మేము చాలా వరకు చేసేసాం, అక్కడికి అంతవరకు వస్తారని కూడా అనుకోలేదు. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా చేసింది సార్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి చెప్తున్నా, మన యొక్క రచకొండ ఎవరు ఎస్పీ ఉన్నారో నేను చెప్తున్నా సార్, సిపి కమిషనర్ ఆఫ్ ఓకే చెప్తున్నా సార్, మీరు దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ మీరు పొలిటికల్ కింద ఫాలో అవుతారా లేకపోతే పొలిటికల్ మీ కింద ఫాలో అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారం లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఒకటి నిన్న వచ్చి మా ఫోన్లు చెక్ చేయడం అనేది ఇప్పుడు నేను ప్రతి ఒక్క పోలీస్తో సార్ నాకు అందరూ తెలుసు, నేను కూడా చూసా, నేను కూడా అన్ని యూజ్ చేస్తాను, నేను కూడా అన్ని యూజ్ చేసి ఎవరెవరు పోలీసులు తీసుకున్నారో ఆ లిస్ట్ మొత్తం నేను నైట్ లోపల పెట్టుకుని నేను చేయగలుగుతాను. ఎందుకంటే నాకు అవసరం లేదు, మీతో ఆర్గ్యుమెంట్ నాకు అవసరం లేదు సార్. పర్సనల్ మా మొబైల్ చెక్ చేయడం, మీరు ఆర్టికల్ 14 బిఫోర్ ఈక్వాలిటీ బిఫోర్ లాగా మీరు అగైనెస్ట్ వెళ్ళారు, మీ మీద ఇప్పుడు మొత్తం కేసులు చేయొచ్చు మేము తలుచుకుంటే, కానీ మాకు వద్దు సార్. మేము శాంతియుతంగా చేసామని కూడా మేము కూడా చెప్పాం. మీరే దాన్ని హైప్ క్రియేట్ చేసుకొని మీరే మమ్మల్ని తీసుకెళ్ళి అన్వాంటెడ్గా తీసుకెళ్లారు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా పక్కోడు చెప్పేది కూడా వినకుండా కొంతమంది హాస్పిటల్ ఓన్లీ రైతు అనుకుంటారు కదా, ఒక ఆయనకి ఎవరు ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ యశోద హాస్పిటల్ ఉంటే ఆయన కూడా వేసుకోవచ్చు నాతో పాటు, నేనే రిక్వెస్ట్ చేసి పంపించేసాను ముగ్గురు. అంటే వాళ్ళ తర్వాత ఇంకో వాళ్ళ ఏరియా హాస్పిటల్ అంట, ఇంకో మన మలకపేట యశోద ఉంది కదా అన్న, అర్జెంట్ గా నాకు అర్జెంట్ అంటే సార్ అడగండి సార్ అంటే సీఎస్ సరే నెట్రా కట్టి తీసుకుని మీదకి వచ్చిన తర్వాత నేను చెప్పా సార్ వదిలేండి అబ్బాయికి హాస్పిటల్ అసలు వాళ్ళు ఎవరు వాంటెడ్ ఎవరు రిలేషన్ అంటే హాస్పిటల్ ఉన్నారంట పొమ్మంటే నేను అన్న సార్ వదిలేండి సార్ మేము వస్తున్నాం. మేమే ఇంకా ఎక్కిన తర్వాత కూడా చెప్పిన తర్వాత కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా సార్, మీరు ఎవరైనా ఇంటెలిజెన్స్ ఏమైనా కానీ కొంచెం దయచేసి ముఖాలు మైండ్లో పెట్టి ఇచ్చేయం మాకు కొన్నిసార్లు నేను చెప్తున్నా, హెడ్లో పెట్టి ఇచ్చేయండి కొన్ని విషయాలు. నిజం చెప్తున్నా, నేను చెప్తున్నా కదా బాంచినే సవాల్, నాకు నిన్న కూడా నేను చేయాలని కూడా చేయొచ్చు, అవసరం లేదు సార్ ప్లీజ్. ఆ రిక్వెస్ట్ మీ ఎవ్రీ టీమ్ మీ యొక్క డిపార్ట్మెంట్ చెప్తున్నా, ఇవన్నీ చేయమాకండి. మాకేంది మేము ఉన్న ప్రాబ్లం ఏంది అడగండి. మళ్ళీ ఏదో నోటీస్ వచ్చింది అన్నారు, నోటీస్ చూపెట్టండి. మాకు ఆర్డర్ ఉందండి మేము ఫాలో అవ్వము, మాకు ఆర్డర్ ఉంటే మేము ఫాలో అవుతాము అని చెప్తే ఆర్డర్ చూపెట్టమంటే మేము క్వైట్గా ఉంటాం. ఆర్డర్ చూపెట్టరు అంటారు, ఎట్లా పడితే అట్లా ఎక్కువ కార్ అంటారు, వెరిఫై అంటారు. ఆ వెరిఫై ఈవినింగ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా కొడతారు వాళ్ళే తీసుకెళ్తారు. ఏం రూల్ సార్ మాట్లాడేది ఏమైనా సార్ మీరు పెట్టిన మీ యొక్క రూల్ ఇది బాగోలేదు సార్, మేము దయచేసి ఇలాంటిది ఆపము. మాకు ఏంటంటే వెబ్ నోట్ వచ్చిందాక మేము ఆగేది లేదు, మీరు అర్థం చేసుకొని మా విన్నపాలంటే మంచిది సార్. ఎందుకు ఇంత నిర్బంధం అంటే నిన్న చాలా నిర్బంధించారు, వేల మంది విద్యార్థులని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అన్ని పోలీస్ స్టేషన్ నిండిపోయినాయి, ఇక పోలీస్ స్టేషన్ల వల్ల కావట్లేదని స్టేడియాలు కూడా నింపారు. దానికి రీజన్ ఏంటంటే మేము దొంగలము ముఠా వేసినాము, దాని గురించి మమ్మల్ని అట్లా ప్రొటెక్ట్ చేశారు. ఎక్కడైనా నాకు తెలిసి నేను 2011 నుంచి చూస్తున్నాను, తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఉన్నాం మేము. సో మా స్కూల్ లెవెల్ నుంచి నేను చూసిన, కానీ ఇంతమంది ఎక్కడ చూడలే. 8,000 పోలీసు వాళ్ళు అంటే మీ అబేడ్స్, నాంపల్లి, కోటి, దిల్సుఖ్ నగర్, మెట్రో కూడా ఎక్కనియాలి. అంత ప్రొటెక్షన్ ఏం అవసరం? మాకు ఒక వెబ్ నోటీస్ ఇస్తే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇంత చేయాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్ కి? మాది ఒకటే కోరిక, 1:100 తీయాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలన్నాం, గ్రూప్ 3 పోస్టులు పెంచాలన్నాం, మెగా డిఎస్సీ పెట్టి 25,000 మీరే అన్నారు. అధికారంలో లేకముందు మీరే హామీలు ఇచ్చినారు, ఆ హామీలకు మేము కట్టుబడి ఉన్నాం. దాని గురించి మేము నిన్న టీఎస్పీఎస్సీ ముట్టాడన్నాం, దానికి కూడా మీరు చేయనియాలి. నాకు తెలిసి ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు చుట్టూ చెప్పుకున్నారు నిరుద్యోగుల్ని, ఇప్పుడు మాత్రం వాళ్ళనే హీనంగా చూస్తున్నారు. అంతేకాకుండా ఈ క్యాండిడేట్ ఉన్నారు కదా, ఈ క్యాండిడేట్ మేధావి అంటారు ఈయన, తెలంగాణ క్యాండిడేట్. ఈయన పేరు కోదండరామంట, ఇప్పుడు లేడు. ఈయన చచ్చిపోయే టైంలో మంత్రి పదవి ఏం అవసరము, ఈయనకి ఏం అవసరం? ఫస్ట్ మా బాధల్ని కవర్ చేయండి. ఫస్ట్ నువ్వు ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు నువ్వు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నావు, ఇప్పుడు అధికారంలోకి పోయినాక మా అధికారం రాగానే పెదవులు మూసినట్టు వీళ్ళకి అధికారం వచ్చింది, పెదవులు మూసుకున్నారు. పదవులు వచ్చినాయి, పెదవులు మూసారు. మరి ఈ రియాజ్ సార్ ఉన్నారు ఇప్పుడు అప్పుడేమో మాట్లాడి వేస్ట్, మా టైం బొక్క, మన నిరుద్యోగులు టైం వేస్ట్ అంతే. ఎంచగాడు
ఈ క్యాండిడేట్ ఎవరు ఇంకా బల్మూరి వెంకట్. ఆ. నువ్వు మా లాస్ట్ టైం మా పక్కనే కూర్చున్నావు నువ్వు, ఆ. మాతోటే తిరిగినావు ర్యాలీలో పంట నా పక్కనే ఉన్నావు నువ్వు. ఇప్పుడు నీకు అధికారం రాగానే పెద్ద బిల్డప్ తోటి ఆడపోయి కూర్చున్నావు కదా, నువ్వు మొన్న నైట్ చేసిన రాద్దాంతం మాకు తెలుసు అది. ఓకే, వీళ్ళందరూ అప్పుడేమో వాడుకున్న రోజులు ఆడుకున్నారు. ఈ అమ్మాయి సింధు రెడ్డి దిస్ క్యాండిడేట్. అవును, చూడండి మీరు లాస్ట్ టైం ఇతను ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, సీఎంఏ. అవును, ఇతను సీఎం. లాస్ట్ టైం ఈయన దగ్గరికి కూడా వెళ్ళింది చూడండి ఒకసారి. అవునవును, అప్పుడు ట్రోల్ చేయలే మరి మీ కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది. తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్సీ, నువ్వు ఏం అవసరమయ్యా? నువ్వు ఒక అమ్మాయి గురించి లైవ్ పెట్టి మరి శంకిని అంటున్నాడు. శంకిని నీ ఇంట్లో నీ భార్య నీ పిల్లలు ఉన్నారు కదా, నీకు చిన్న బేబీ ఉంది కదా పాప, నువ్వు మొన్న జైల్లో పోయినప్పుడు నా చిన్న పిల్లని ఏడ్చి నేను జైల్లో ఉన్నా అని అన్నావు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? నీ ఇంట్లో చెల్లెళ్ళు నీ భార్య వాళ్ళు లేడీసే కదా, ఒక అమ్మాయి గురించి నువ్వు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? తెలివిందా నీకు? అధికారం రాగానే మదమెక్కిందా కొడకలారా మీకు? ఆయన పక్కన ఒకడు సుదర్శన్ అనేటోడు లంజోడుకులు అంటుండు, ఫోన్ చేసి మాట్లాడితే లంజోడుకులారా మీరేంద్రా మాకు ఫోన్ చేస్తున్నారు అంటున్నాడు. మదమెక్కిందా? బయటకు వచ్చినప్పుడు చూపిస్తా లంజోడుక మిమ్మల్ని. ఇంత తొక్కుతారా మమ్మల్ని మీరు? అట్లా అనొద్దు కదా. ఒక అమ్మాయి గురించి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఈ అమ్మాయి లాస్ట్ టైం మీ వాళ్ళు మధు కాంగ్రెస్ వీళ్ళ గురించి కదా, వీళ్ళతోటే ఉంది కదా, ఇప్పుడు ఏమైతుంది? ట్రోల్ చేయాల్సిన అవసరం ఏది? ఆ కాంగ్రెస్ కోర్టులకు చెప్తున్నా. చెప్పండి చెప్పండి. విగ్గా అతను చెప్పండి. సుదర్శన్ క్యాండిడేట్ ఉన్నాడు కదా, యాక్చువల్లీ మార్నింగ్ మా గ్రూప్ లో డిస్కషన్ జరిగింది. అమ్మాయి గురించి ట్రోల్ చేయగానే నిరుద్యోగులు ఉంటాం, ఎవరు ఊరుకోము. అవును, ఆమె కూడా మాతోటే ఉంది. నిన్న మన టీఎస్పీఎస్సీ ముట్టడం ఆమె ఒక్కటే ఉందా? నేను ఆమె పక్కకు కూడా నేను కూడా ఉన్నా, ఈ బ్రదర్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నాము. వాళ్ళందరినీ ట్రోల్ చేస్తారే మరి? అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒక లేడీస్ ని టార్గెట్, అబ్బాయిలను చేస్తే ఏం కాదు, అమ్మాయిలను టార్గెట్, ఫ్యామిలీ ఉంటుంది, అన్ని చూసుకోవాలి, ఇంకా మ్యారీడ్ హస్బెండ్ తోటి అన్ని ప్రాబ్లమ్స్. ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మీతో ఉన్నప్పుడు అట్లా లేదు, ఇప్పుడు వీళ్ళతో తిరిగినప్పుడు ఏం కాలే. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, మదమెక్కినది, అందు గురించి శంకిని అంటున్నాడు. ఫస్ట్ మాట్లాడే విధానం నేర్చుకో. నువ్వు ఒక చెంచగాడివి, నువ్వు 5 రూపాయలకు చాయ్ పైసలు అడిగినోడు, ఇప్పుడు పెద్ద మూతవరకుతో ఆడ కూర్చొని మాట్లాడుతున్నావు. నువ్వు నీ లైవ్ టీవీ చూస్తావు, నేను ముట్టడిస్తావు, నిన్ను ఆగు, టైం వచ్చినప్పుడు తొక్కుతావు నిన్నైతే. వీడైతే చెంచగడి అంతే, నా నుంచి ఏం లేదు. నీకు ఒకటే చెప్తున్నా, తీన్మార్ మల్లన్న ఆయన పేరే, వాడి పక్కన ఒక సోదిగాడు ఉంటాడు సుదర్శన్, నీ విగ్గు వీక్తారా రే, నేను నిజంగా చెప్తున్నా. నువ్వు మంచిగా మాట్లాడు. జియో నెంబర్ 46 నుంచి వచ్చేది ఏమంటావు? నువ్వు మదం ఎక్కిందా? నీ ఇంట్లో అమ్మ నాన్న లేరెవరో సులిగా నీకు? వాళ్ళతో వాడుకోవు అట్లా అనొద్దులే, ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు అన్న ఇష్టం తిట్టిండు మారి ఫోన్ చేస్తే. అదే అట్లా, ఎందుకంటే అవునవునవునవును, చూడు వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులే, అప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ ఇన్ఛార్జీనా కాంగ్రెస్ ఇన్ఛార్జ్. అవును, ఏమేమైనా తప్పు చేసిందా లాస్ట్ టైం? బీఆర్ఎస్ వాళ్ళు అట్లా అన్నారా? ఒక అమ్మాయి గురించి ట్రోల్ చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. పార్టీలకు అతీతంగా మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఏమవసరం మీకు ఇట్లాంటి ట్రోల్ చేయాల్సిన? ఏమన్నా అంటే బీఆర్ఎస్ కేటీఆర్ కుక్కలు అనుకుంటే ఇష్టం ఉన్న ట్రోల్ చేస్తున్నారు. అంతా వీళ్ళంతా బీజేపీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మరి మీ కాంగ్రెస్ లెక్క వీళ్ళతో కూడా ఉంది కదా. అవునవును, ఇతను మీ పార్టీలో ఇప్పుడు మంత్రి అవుతున్నాడంట, విద్యాశాఖ ఇస్తున్నా అని చెప్తున్నారు అట్లా. ఇది మీ గవర్నమెంట్ తోటి చేత కాదు, పరిపాలన దిగిపోండి అంత. ఈ క్యాండిడేట్ ఉన్నాడు, ఈయన జూమ్ చేసుకున్నా మంచిగా. ఈయన అసలు టీచర్ ఎట్లా అయినో నాకు అర్థమవుతుంది. ఈయన దగ్గరికి స్టూడెంట్స్ ఎట్లా అవుతున్నారు నాకు అర్థమవుతుంది. ఈయన లైవ్ పెడతాడు సాయంత్రం, ఏమనంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోతున్నాం అనుకో, సప్పునత్తోడు లైవ్ పెడతాడు. ఏం చేస్తాడంటే, ఇక ప్రభుత్వం మీ గురించి చర్చ చేస్తున్నాము, 2-3 రోజులు టైం ఇవ్వండి, మొత్తం మీ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా పోకండి అని సోది చెప్తాడు. మళ్ళీ ఇంకా ఫస్ట్ డప్పు కొట్టుకుంటాడు. ఈయనకు వచ్చిందే మా వాళ్ళ 10, ఇంకా పెద్ద నేను రేవంత్ రెడ్డి నేను ఎంత చెప్తే అంత అంటే ఫోజులు ఇస్తాడు మా దగ్గర. ఈయనకు కూడా చెప్తున్నా, బయటకు వచ్చి మాట్లాడు ఫస్ట్. నిరుద్యోగులు మా వల్లనే మీకు అధికారం వచ్చింది, ఒకసారి ఆలోచించు. 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం, నోటిఫికేషన్ లేక మాకేం లేదు, జోనల్ వైజ్గా ఉంది కాబట్టి పోస్టులు తక్కువ ఉన్నాయి, మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం అంతే, మాకు ఎక్కువ ఏం అవద్దు. ఓకే, మరి ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుంది అనుకుంటారా? వచ్చేంత వరకు పోరాడుతుంటారా? పోరాటం తెలంగాణ పురిటిలోనే ఉందన్న పోరాటం చేసుడు. అది రాకపోయినా కూడా ఎవరిని ఆడ దింపల్లో కూడా దింపుతాం. ఓకే రైట్, పాస్పోర్ట్ ఇటువంటి చెప్పండి. అంటే ఎట్లా చూస్తున్నారు? పక్క నిరుద్యోగుల మీద కూడా అబాండరాలు వేస్తున్నారు, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టుంది.
నిన్న వేలాది మందితో నిరుద్యోగులతోటి ముట్టడిస్తే టీజీపీఎస్సీ కేవలం కొంతమంది ట్రోల్ చేసి ఒక పార్టీ మీదకి నెట్టి ఇది నిరుద్యోగులు కాదు ఏదో పార్టీ వెనుకుండి చేపిస్తుందని వాళ్ళు మరక దులిపేసుకోవడానికి ఈ ప్రయత్నం తప్పితే స్వచ్ఛందంగా నిరుద్యోగులు వచ్చిర్రు. 30,000 మంది నుంచి నిరుద్యోగులు వస్తే వేలాది మందితో అక్కడ పికెట్లు ఏర్పాటు చేసేసి కంచెలు ఏర్పాటు చేసి నిర్బంధించిర్రు. ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? మన ప్రభుత్వం వస్తే మేము గడీలు బద్దలు కొట్టినాము, మా ప్రభుత్వంలో ఎవరైనా చెప్పుకునే అది ఉంటుంది, మా ప్రభుత్వం దగ్గరికి రండి మీకు యాక్సెస్ ఉంటుంది అన్నారు. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వమా ఇది? వేల మందితోటి పికెటింగ్ ఏర్పాటు చేసి వేల మందితో నిర్బంధించి మా విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఇదా ప్రజాప్రభుత్వం అంటే? ఎక్కడనో పక్కన సీఎం వస్తే పర్మిషన్ ఇస్తారు ర్యాలీ కుక్కటిపల్లి నుంచి ఇక్కడ వరకు, మాకు కనీసం పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తామంటే మాకు అవకాశం లేకుండా వేల కిలోమీటర్ల పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో మొత్తం పోలీసు వాళ్ళని ఏర్పాటు చేసి మమ్మల్ని నిర్బంధించారు. ఒక్కసారి 17 సార్లు ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళేసి ఢిల్లీ వచ్చినవే 17 నిమిషాలు ఇక్కడ మాతోటి నిరుద్యోగులతో మాట్లాడడానికి మీకు సమయం లేదా? అసలు పాలన తెలంగాణ నుంచి జరుగుతుందా ఢిల్లీ నుంచి జరుగుతుందా అనేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా మా సమస్యలు వినండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరే చెప్పిర్రు క్యాలెండర్ ఇస్తామని, మీరు చెప్పిర్రు గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని, మీరు చెప్పిర్రు 1:100 రేషియో ఇస్తామని. మేమేమి ఎక్కువ డిమాండ్లు అడగట్లేదు. మీ డిమాండ్లు నెరవేర్చడం కోసం మీరు మీ మీద రావాల్సి వస్తుందంటే ఇదా మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం? ఇదా ప్రజాప్రభుత్వము? రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని 10th షెడ్యూల్ అమెండ్మెంట్ చేస్తాము, ఎవరు ఏ పార్టీ మారొద్దు అనేసి పార్లమెంట్ చెప్తారు. మీరు మాత్రం 1 గంటకి అర్ధరాత్రి వేళ 2 రాత్రి 6 ఎమ్మెల్సీని తీసుకుంటారు. ఒక పార్లమెంట్లో ఉన్నామో రాహుల్ గాంధీ 10th షెడ్యూల్ అమెండ్మెంట్ చేయాలి, పార్టీ మారంగంలోనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని అవసరం మీ హైకమాండ్ అంటది. ఇక్కడ మీరు 2 రాత్రి 7 ఎమ్మెల్సీలు తీసుకున్నారు. అసలు ప్రభుత్వం ఇక్కడ నడుస్తుందా ఢిల్లీ నుంచి నడుస్తుందా? అసలు ప్రతి ఒక్క దానికి ఢిల్లీ పోయి నడుస్తుందా? ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. నిన్న స్వచ్ఛందంగా వచ్చి మా నిరుద్యోగులం చేసినాము. ఏ పార్టీతో సంబంధం లేదు. ఓ పార్టీతో సంబంధం ఉంటే 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు, కానీ 30 నుంచి 50,000 మంది వచ్చిర్రు. ఇంతమంది ఏ ప్రభుత్వం స్వచ్ఛందంగా వస్తారు? వాళ్ళ డిమాండ్లు కాపాడుకోవడానికి వచ్చిర్రు, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం వచ్చిర్రు. ఈ వీడియో జూమ్ చేయన్నా కొద్దిగా మంచిగా చూపిద్దాం. ఇగో వీళ్ళు టీఎస్పీఎస్సీ బాధితులు. చెప్పు, మాట్లాడమ్మా నువ్వు మాట్లాడు. ఎన్నికలం అంటే 2023 గ్రూప్ 2 వాయిదా గురించి ఆయన దగ్గరికి ఇప్పుడున్న ఎమ్మెల్సీ అప్పుడు ఒక న్యూస్ రిపోర్టర్గా పనిచేది, అప్పుడు బ్లాక్ మెయిలర్ ఉండేది, ఇప్పుడు ఎమ్మెల్సీ అండి. ఇప్పుడు కొద్దిగా మదం ఎక్కినది కదా అమ్మాయిలను ట్రోల్ చేయడము. ఇప్పుడు ఏమంటున్నాడు? శంకిని అంటున్నాడు. శంకిని అంటున్నాడు. వీడి ఇంట్లో వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ భార్య లేదా, వీళ్ళ కూతురు లేదా అన్న? ఒక అమ్మాయి గురించి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి? లైవ్ పెట్టి నువ్వు ఇంతమందికి అవసరం? గౌరవప్రదమైన తెలంగాణ సమాజంలో బతుకున్నప్పుడు కొంచెం అమ్మాయిలు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉండాలి, గౌరవప్రదంగా బతకాలి. ఎందుకంటే నువ్వు కూడా ఒక గౌరవప్రదమైన హోదామైన ఎమ్మెల్సీలో ఉన్నావు. అది నిరుద్యోగుల ఓట్లతోటి. ఇప్పుడు నీకు పర్సనల్ ఏమైనా ఉంటే అది వేరే చూసుకోవచ్చు, కానీ తెలంగాణ సమాజం గురించి అమ్మాయిలు ఇట్లా ట్రోల్ చేయడం నీకు కరెక్ట్ కాదు. చింతపండు అని చెప్తున్నావు, నీ చింతపండు మాత్రం పిసికి రసం చేస్తాం. అలాగే చెప్తున్నా, ఈపి కూడా చింతపండు అవుతుంది. నిరుద్యోగులే కొడతాను నేను, ఎవరో కాదు, ఉరికి కొడతారు. క్యూ న్యూస్ ఆఫీ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడ భువనగిరి ఇంటి పిండిలో పడదాకా పోతాం, బరాబరు కొడతాం, అందరం పోతాం. నిరుద్యోగులు అవసరం అయితే నీ క్యూ న్యూస్ కూడా ముట్టడి చేస్తాం. ఎందుకంటే తెలంగాణ సమాజంలో బతుకుతున్నప్పుడు ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, సరే ఏ సమస్యలు ఉండని, కానీ మరీ ఒక అమ్మాయి మీద ఇంతగా ట్రోల్ చేయడం, ఇంత దారుణంగా తిట్టడం, శంకిని గింకిని అని చెప్పి చేయడం నీకు ఎందుకు అంత అవసరం? నీకు అంత ఇబ్బంది ఏముంది? ప్రభుత్వం మేము వేడుకుంటున్నాం, అయినా నువ్వెవడి మధ్యలో అసలు మేమన్నా నీ దగ్గరికి వచ్చినావా? అయ్యా నువ్వు గ్రూప్ 2 పోస్టులు పెంచాయా, ఇది పెంచా, అసలు నీకు తెలుసా? ఫస్ట్ నోటిఫికేషన్ ఏందో తెలియదు, ఎగ్జామ్ ఎప్పుడుంటో అతను టీజీపీఎస్ అంటే కూడా తెలియదా? మొన్న జియో 46 అంటే జియో 48 అంటాడు. ఏం తెలుసు? లైవ్లో కూర్చొని ఏం తెలియదు. ఏదో ఇక ముందు లైవ్ పెట్టుకుని ఒక జనాలు 4-5 చిల్లర మాటలు చెప్పుకుంటా ఇక జర ఐపీ గ్రేడ్ చేద్దామని చెప్పి చూస్తున్నాడు. నువ్వు ఆ రోజు 5 రూపాయలకి ఛాయ్ కోసం అడుక్కొని ఈ రోజు మా మీద ఎక్కుతున్నావు అంటే అసలు నిరుద్యోగులు కూడా నాకు అర్థం కాలేదు. వాడు ఎట్ట గెలిచినా కూడా అర్థం కావట్లేదు. ఎందుకు నిర్బంధ పాలన? అప్పుడు అశోక్ సార్ దీక్ష చేస్తున్నారు, ఇంటి చుట్టూ పోలీసులు. అవును, కలవకుండా చెప్పండి. వాడేదో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసి చెప్పి ఆయన గద్దె దించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే పెద్ద లూట లేకున్నది. ఎందుకంటే సుమారు నిన్న మీకు కూడా తెలిసిన టీఎస్పీసీ దగ్గర సుమారు 8,000 మంది పోలీసులు మోహరించారంటే
ఇది మామూలు విషయం కాదు. ఆల్రెడీ మేము కూడా సక్సెస్ అయినట్టే. సుమారు విద్యార్థులు కూడా 5,000 మంది దాకా బయటకు వచ్చారు. ఎన్నో కాకపోతే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. మెట్రో ఎక్కటండి దిగటండి ఉచ్చబోయటం కూడా పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరిని మొబైల్ చూపించడం, నీ ఆధార్ కార్డు చూపించడం, హాస్పిటల్ పోయటం తీసుకొచ్చి ఇంకా ఉచ్చబోయటం వాడు జిప్పు కూడా వేసుకుంటే వాళ్ళు కూడా ఎత్తుకొచ్చారు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే టీఎస్పీఎస్ ఆఫీస్ ముందు అది గోశాల అంటారు కదా, దాంట్లో గడ్డి వేసేటోడిని కూడా ఎత్తుకొచ్చిండ్రు మన పోలీసు వాళ్ళు. అట్లున్నది మన వ్యవస్థ. ప్రజాపాలన అంటాడు, పెద్ద స్టేడియంలో నింపి ప్రజాపాలన, మేము జాబులు ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, అంతా బీఆర్ఎస్ ఇచ్చినాయి. ప్రజాపాలన అన్నప్పుడు ఎందుకు అంతమంది పోలీసులు మోరించడం ఎందుకు? ప్రజాపాలనే కదా. నియంత్రిత పాలన, కేసీఆర్ నియంత్రిత పాలన, అది నిరంకుశ పాలన అని చెప్పేసి అన్నావు. నీ ప్రజాపాలనే కదా. మరి ఎందుకు అంతమంది పోలీసుతోని చేయడం? మేమన్నా తీవ్రవాదులమా, దొంగలమా? శాంతియుతంగానే నిరసన తెలుపుతామని చెప్పేసి 2 రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నాం. అయినా 10,000 మంది పోలీసులతో మోహరించి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడతాం చెప్పేసి బెదిరించి ఎంత చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామని చెప్పేసి ఈరోజు మాకు ప్రశ్న రాకపోతే చెల్లో ఢిల్లీ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. సుమారు 1000 మంది ఢిల్లీ పోతాం. ఖచ్చితంగా 1000 మంది ఢిల్లీ పోయి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తాం. అన్న ఈ రోజు మ్యాటర్ చెప్పు కదా. యాక్చువల్లీ మేము 10:30 శాంతియుతంగా ర్యాలీ తీద్దాం అనుకున్నాం అశోక్ నగర్ లో. ఇప్పుడు అశోక్ నగర్ సర్కిల్ లో చూడండి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏమవసరం ప్రజాపాలన? నోట్లకెళ్ళి బయటికి రావడం కష్టం. స్టడియాల్లోకి వస్తున్నారు. అప్పుడప్పుడు ఎండలేనప్పుడు ఆడిట్ జరుగుతుంది. వెనుకనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ, చూడండి సర్కిల్ లో ఉన్నారు ఆల్రెడీ. అశోక్ నగర్ లో ఉన్నాం మొత్తం. వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ చుట్టుపక్కలనే ఇంటెలిజెన్స్, దాంతోపాటు పోలీసులు, మఫ్టీ పోలీసులు ఎక్కడికక్కడికి ఉన్నారు. మమ్మల్ని ఈ విధంగా నిర్బంధిస్తూ ఎంతకాలం నిర్బంధిస్తారు అన్ని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. ఏమంటారు? నిరుద్యోగులు తీవ్రవాదులు, దొంగలు కాదు. అదే వీళ్ళంతా నిన్న అదే జరిగింది. ఏమన్నా తీవ్రవాదులమా అంటూ ప్రశ్నిస్తున్నారు. తీవ్రవాదుల కంటే హీనంగా చూడటం ఏంది, ఈ విధంగా అరెస్టులు చేయటం సరైంది కాదంటూ నినదించి చెప్తున్నారు నిరుద్యోగులు. గర్భం సురేష్తో రవిచంద్ర, అశోక్ నగర్, అశోక్ టీవీ.